ఇంధన ధరల పెంపు తక్షణమే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డీజిల్, పెట్రోల్, ఎల్పీజీ ధరల పెంపుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోసాలదేవి, రాష్ట్ర ఎస్సీసీఎల్ కన్వీనర్ నల్ల కదిరిగాళ్ల శాంతయ్య నేతృత్వంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సోమవారం తీసుకున్న ఇంధన ధరల పెంపు నిర్ణయం సామాన్య ప్రజలపై భారంగా మారిందని పేర్కొన్నారు. ఉజ్వల యోజన కింద లబ్ధిదారులకు 50 మేర పెంచిన ఎల్పీజీ ధరలు తీవ్ర ఆర్థిక భారం సృష్టిస్తున్నాయని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ పై లీటర్కు ₹2 చొప్పున ఎక్సైజ్ సుంకాలు పెంచి విధానాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. గత 15 నెలల్లో ఇదే 9వసారి ధరలు పెంచడం ద్వారా కేంద్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజలపై భారాన్ని మోపుతుందని, అంతర్జాతీయ మార్కెట్లో 41% ధరలు తగ్గినప్పటికీ ఆ లాభాలను ప్రజలకు చేకూర్చకపోవడం దురదృష్టకరమని తెలిపారు. ఈ ధరల పెంపుతో ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక భారం నుంచి ఉపశమనం కలిగించేలా తక్షణమే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఈరోజు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గోసాల దేవి గారి ఆధ్వర్యంలో ఈరోజు పెట్రోలు, డీజిలు మరియు గ్యాసు పెంచిన శుభ సందర్భము వాళ్ళకుంది. కానీ ప్రజలకు ఇప్పుడిప్పుడే కోలుకోలేకుంటే ప్రజలపైన భారం వేయడము నరేంద్ర మోడీ గారికి ఇది మంచి పని కాదు. అలాగనే ఇక్కడుండే కూటమి ప్రభుత్వం కూడా ఆ నరేంద్ర మోడీకి సపోర్ట్ చేయడం చాలా దుర్మార్గమైన చర్య. గవర్నమెంట్ వచ్చి 9 నెలలు కాకముందే అప్పుడే ప్రజలపైన కరెంటు, డీజిల్, పెట్రోలు మరియు గ్యాస్ ధర మోపడం చాలా విడ్డూరంగా ఉంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 అన్నాడు. సూపర్ 6 కాదు, సూపర్ 6 కూడా కాలేదు. ఆ సూపర్ 6లో కనీసం 3 పథకాలు కూడా అమలు చేయని కూటమి ప్రభుత్వం, దానికి సపోర్ట్ చేస్తున్న నరేంద్ర మోడీ పార్టీ ప్రజలు హసించుకుంటున్నారు. ఖచ్చితంగా 2029లో ప్రతి ఒక్కరూ అయ్యో మాకు ఈ గవర్నమెంట్ వద్దండి, మాకు మంచి పాలన కావాలంటే మాకు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చెప్పి ఏ ఇంటికి పోయినా కూడా మాకు కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకుంటున్నారు. అలాగనే ఎప్పుడో ఉపాధి హామీ కానీ పని కూడా ఈరోజు మన సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ ప్రతిరోజు ప్రతి కూలికి 400 రావాలని చెప్పి పార్లమెంట్లో డిమాండ్ చేశారు. అలాంటి పథకాన్ని కూడా నరేంద్ర మోడీ ఎత్తేయాలని చూశారు. కబడ్డార్ నరేంద్ర మోడీ గారు. అలాగనే కూటమి ప్రభుత్వానికి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. రాబోయే ఎలక్షన్లో చిత్తుగా ఓడించి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని దించేంత వరకు కాంగ్రెస్ పార్టీ నిద్రపోదని, అలాగనే కాబోయే మా యువ నాయకుడు రాహుల్ గాంధీ 2029లో ఈ ప్రధాని అయి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు ఏమేమి అంశాలు ఉన్నాయో ఖచ్చితంగా రాహుల్ గాంధీ చేసి చూపిస్తారని ఇప్పటికే ప్రజలు ఈ గవర్నమెంట్ను, రాష్ట్ర గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్ను హసించుకుంటున్నారని, ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో ప్రజలు బుద్ధి చెప్తారని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పుల్లంపేట మండల అధ్యక్షుడు సిగమాల రమేష్, అలాగనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కన్వీనర్ నల్లకదిరిగాళ్ల శాంతయ్య, అలాగనే రైల్వే కోడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి యూత్ కాంగ్రెస్ నన్నం శివకృష్ణ, అలాగనే మన ఓలువారిపల్లె మండల నాయకుడు కోరముట్ల రాము, అలాగనే పెనగలూరు మండల అధ్యక్షుడు మన రాజరత్నం గారు పాల్గొన్నారు. అలాగనే ఎన్ఎస్యు అంటే విద్యార్థి విభాగం కన్వీనర్ వచ్చేసి బొమ్మి రాజేష్ కూడా పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.